వైసీపీ నేత వీరయ్య చౌదరి మీదన రౌడీ షీట్ పెట్టారు. తాజాగా ఏదైతే రేషన్ బియ్యం వ్యాపారి హత్య కౌలు రైత ఆత్మహత్య కేసులో పొన్నూరుకు చెందిన రేషన్ బియ్యం వ్యాపారి అంజి బర్నకూస్ హత్య కేసులో సూత్రధారి నిడుబ్రోలుకు చెందిన వైకాపా నేత నన్నపనేని వీరయ్య చౌదరి మీద రౌడీ షీట్ తెచ్చినట్టు పొన్నూరు అర్బన్ సిఐ వీరనాయక్ ప్రకటించారు. అర్బన్ పోలీస్ స్టేషన్కి పిలిపించి ఫోటోలు వేలిముద్రలు తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు. అప్పట్లో బర్నబాస్ హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రేషన్ బియ్యం వ్యాపారంలో వైకాపా నేతలతో ఆయనకి ఆర్థికపరమైన విభేదాలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో ఆయన హత్యకు గురయ్యారు. వీరయ్య చౌదరి మీద అనుమానాలు ఉన్నాయని బర్నబాస్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేయలేదు. దళిత సంఘాలు సైతం ఆందోళన చేసినాయి. ఒత్తిడి తట్టుకోలేక పొన్నూరు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి గోప్యంగా ఉంచారు. అప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ మారుపూడి విక్టర్ ప్రసాద్ పోలీసులు ప్రశ్నించడంతో కేసు విషయం అప్పుడు బయటపెట్టారు. ఈ కేసులో కొంతమందిని అరెస్ట్ చేశారు. ఆనాటి వైకాపా కీలక నేత ఒత్తిడి మేరకు ప్రధాన సూత్రధారి నన్నపనేని వీరయ్య చౌదరిని అరెస్ట్ చేయలేదని బాధిత కుటుంబం బీబీసీ రహదారి మీద ఆందోళన కూడా చేసింది. ఈలోగా వీరయ్య చౌదరిని హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. దీని వెనక అప్పటి పోలీసు అధికారులు సహకారం ఉందన్న ఆరోపణలు వచ్చినాయి. ఒత్తిళ్ల కారణంగా హత్య కేసులో నిందితుల మీద రౌడీ షీట్ తెరిచిన పోలీసులు వీరయ్య చౌదరిని వదిలేశారు. దీని మీద బాధిత కుటుంబం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం, మరియు పొన్నూరు మండలం వడ్డీ ముక్కలకు చెందినటువంటి కౌలు రైతు తన్నీరు శ్రీనివాసరావు సాకు కోసం వీరయ్య చౌదరి దగ్గర 1,70,000 అప్పు తీసుకున్నారు. అందులో 70,000 చెల్లించారు. సకాలంలో అప్పు చెల్లించలేదు. శ్రీనివాసులు చెందిన ట్రాక్టర్ను వీరయ్య చౌదరి అంచెలు బలవంతంగా తీసుకెళ్లిపోయారు. పరువు పోయిందని కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మరణవాంగ్మూలం మేరకు పొన్నూరు గ్రామీణ పోలీసులు వీరయ్య చౌదరి మీద కేసు పెట్టారు. ఈ 2 కేసులు పరిగణలో తీసుకొని వీరయ్య చౌదరి మీద రౌడీ షీట్ తెరుస్తున్నట్టు పోలీసు అధికారులు ధృవీకరించారు.